Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the important types of adjectives, that is adjectives of quality. What may qualitative adjectives అని you? Descriptive adjectives అని you అంటారు. తెలుగులో గుణాత్మక విశేషణాలు. నౌన్ లేక ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ ని, క్యారెక్టరిస్టిక్స్ ని, నేచర్ ని తెలియజేస్తాయి. గ్రేట్, గుడ్, ఇంటెలిజెంట్, ఇలా క్వాలిటీస్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, కేవలం క్వాలిటీసే కాకుండా ఈ కేటగిరీ కిందనే ప్రాపర్ నౌన్ నుంచి వచ్చిన ప్రాపర్ యాడ్జెక్టివ్స్, వెర్బ్స్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపియల్ అనేటువంటి కేటగిరీకి చెందినటువంటి పార్టిసిపియల్ యాడ్జెక్టివ్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. ప్రాపర్ నౌన్ అమెరికా నుంచి అమెరికన్, ఇండియా నుంచి ఇండియన్, చైనా నుంచి చైనీస్, ఇలా యాడ్జెక్టివ్స్ పుట్టినాయి. వాటిని కూడా యాడ్జెక్టివ్ వాడుకోవచ్చు. హీజ్ అన్ అమెరికన్ పొయిట్ అన్నాడు అంటే ప్రాపర్ నౌన్ నుంచి వచ్చింది. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇది క్వాలిటీ. కోహ్లీ ఈజ్ ఎ గుడ్ క్రికెటర్, ఆ గుడ్ అనేది క్వాలిటీ. అట్లే వెర్బ్స్ నుంచి వచ్చింది చూడండి. ప్లీజింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్, బ్రోకన్ పాస్ట్ పార్టిసిపుల్, ఇవి కూడా నౌన్ని వర్ణిస్తున్నాయి. షీ హ్యాస్ ప్లీజింగ్ మేనర్స్, ది హార్స్ హ్యాస్ ఏ బ్రోకన్ లెగ్. లెగ్ అని ఏం వర్ణిస్తుందా? బ్రోకన్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ వర్ణిస్తుంది. ఇట్ ఈజ్ ఏ హెర్క్యులియన్ టాస్క్, హెర్క్యులస్ నుంచి వచ్చింది. ఈ విధంగా ఇట్ ఈజ్ ఏ రన్నింగ్ ట్రైన్, ట్రైన్ వర్ణిస్తుంది రన్నింగ్. ఇట్ ఈజ్ ఏ డిపార్టింగ్ ట్రైన్, ఇట్ ఈజ్ అన్ అరైవింగ్ ట్రైన్, ఇట్ ఈజ్ ఎ గోయింగ్ ట్రైన్. ఇలా ఇంగులతో ఇట్ ఈజ్ ఎ విజిటింగ్ కార్డ్, కార్డు వర్ణిస్తుంది, విజిటింగ్ కార్డ్. అట్లా వెర్బులు వర్ణిస్తూ ఉన్నాయి అన్నమాట. బ్రోకన్ లెగ్ అన్నాడు. లెగ్ను వర్ణించడానికి మూడో రూపం వెర్బుకి బ్రేక్, బ్రోక్, బ్రోకన్, అది వాడుకున్నాడు. ఈ విధంగా వెర్బ్ ఫామ్స్ కానీ ప్రాపర్ నౌన్లు కానీ ఇవన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్